హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు రామరాజు పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాడు, అలానే పోలీసులు వాళ్ళు అసలు ధీరజ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటి లేట్లేకుండా డైరెక్ట్గా అయితే సీరియల్కి వెళ్ళిపోతామండి. ధీరజ్ని అయితే పోలీస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనక్కి రామరాజు వాళ్ళ బైక్లో అయితే ఫాలో చేస్తూ ఉంటారు. ఇంకా రామరాజు వాళ్ళు అయితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళేసి ఎస్ఐ గారు మా వారిని మీరు అరెస్ట్ చేశారంటే అప్పుడే ఎస్ఐ గారు వచ్చి ఇలా అంటూ ఉంటారు. ఏంటయ్యా మీరు ఇంతమంది గుంపులకు వచ్చారు, ఇది ఫంక్షన్కి వచ్చినట్టు, మీ వారితో మనం వెళ్ళి కోర్టులో చూసుకోమని చెప్పాను కదా అంటుంటే అప్పుడే రామరాజు అయితే సార్ మా వాడు అమాయకుడు సార్, వారిని అనవసరంగా అరెస్ట్ చేశారంటే అప్పుడే అమ్మాయి వాళ్ళ తండ్రి లేచి ఎవడ అమాయకుడు, వాడు నా కూతుర్ని కిడ్నాప్ చేసి 3 రోజులైంది. ఇప్పటికీ అసలు నా కూతురికి ఏమైందో ఎలా ఉందో తెలియక నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాను. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. నా కూతురు గానికి ఏమైనా అవ్వాలి, నిన్ను నీ కుటుంబాన్ని అసలు ఎవరిని వదిలిపెట్టాను అని వాళ్ళ ఫాదర్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా రామరాజు అయితే వాళ్ళ ఫాదర్తో ఇలా అంటూ ఉంటాడు. సార్ మీరు మా వాళ్ళని అపార్థం చేసుకుంటారు సార్. ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది సార్. కానీ వాడికి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు సార్. వాడు ఇలా చేస్తారని నేనైతే అస్సలు అనుకోవట్లేదు సార్ అని అంటుంటే అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చి ఆపవయ్యా నువ్వు, వాడితోటి నా కూతురు నేనే పంపించాను, ఇన్ని రోజులైంది, ఇప్పుడు దాకా ఇంటికి రాలేదు, మీ వాడే ఏదో చేసి ఉంటారంటే సార్ వాడి గురించి నాకు తెలుసు సార్, అమ్మాయిలతో అలా ఏం వాడు బిహేవ్ చేయడు సార్ అంటుంటే ఆపవయ్యా నువ్వు నీ నాటకాలు అని వాళ్ళ ఫాదర్ అయితే అంటుంటాడు. సార్ ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఆలోచించగలను సార్, కానీ మా వాడు అలాంటి వాడు కాదు సార్ అని ఎంత బతుకులాడినా వాళ్ళ ఫాదర్ అయితే వినడు. ఇంకా ప్రేమ అయితే పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్తో చూసి ఇలా అంటూ ఉంటుంది, ఆ రోజు కన్ను అదిరిందని చెప్పినప్పుడు నువ్వు వినలేదు అంటుంటే అప్పుడే ధీరజ్ అయితే నా బుర్ర పని చేయలేదు, ఇంకేం చేస్తాము అయిపోయింది అంటే ఇంకా ధీరజ్ని ప్రేమ చూస్తూ ఎంతో బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ అయితే ఏం చేయాలో అర్థం కాక కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటాడు.